కదిలే మనసులు ఉండాలే గాని కదిలించే పాటలకు కొరతేముంటుంది? పోటెత్తుతున్న ప్రపంచీకరణ పల్లెల్ని చావుకు దగ్గర చేస్తుంటే పల్లి తల్లి కన్నీరు పెడుతోంది. ఈ ఆవేదన మొత్తాన్ని ఒక్క పాటలో ఆవిష్కరించారు రచయిత గోరటి వెంకన్న. ఏదో ప్రయాణంలో అనుకోకుండా తట్టిన ఆలోచన పాటగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వాలని కదిలించిన ఆ పాట వెనుక మాటల్ని మనము చూసేద్దామా? పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్ర. వేగంగా రైలు ముందుకు వెళ్తోంది. చేతిలో కృష్ణశాస్త్రి పుస్తకం ఉంది. పుస్తకమంతా తిరగేసి బయటకు చూస్తున్నారు గోరటి వెంకన్న. రైలు ఉప్పుగూడూరు దాటింది. అక్కడ పెద్ద పెద్ద మడుగులు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే తన ఊరు గుర్తొచ్చింది. తాను చిన్నప్పుడు ఉన్న మడుగులు ఏమయ్యాయి అనిపించింది. అలా అంకురార్పణ జరిగింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్ర. తర్వాత పండక్కి వాళ్ల ఊరెళ్లారు. పండుగ కళ తప్పింది. ఆ ఆవేదనలో రాత్రి నిద్ర పట్టలేదు. రాయడం మొదలుపెట్టారు. తెల్లవారేసరికి పాట పూర్తయింది. అందులో తొలి చరణం చేతివృత్తుల గురించే. కమ్మరి వామి కమ్మరి కొలిమి కళ తప్పాయి. ఫలితంగా గ్రామ స్వరాజ్యం గంగలో కలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బాడిస మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలో. ఈ పాటలో మొదట పుట్టిన లైన్లు మడుగులన్నీ అడగంటిపోయినవి అన్నదే. దాన్ని రెండో చరణంగా తీసుకున్నారు. మడుగులు బావి వాగులు ఎండిపోయి రజకులకు ఉపాధి కరువయింది. దొరలబోరు 24 గంటలు నడుస్తుంటే పేద రైతుల బావులు మాత్రమే ఎండాయి. ఎందుకని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానమివ్వలేరు. మడుగులన్నీ అడుగంటిపోయినవి, బావులు సాగుకు దగ్గరయినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొత్తంత నడుస్తుందో బలిసీనా దొరలది, మరి పేద రైతుల బాబులెందుకెండే నా పల్లెల్లోన. తెలంగాణ సంస్కృతిలో కళ్ళు కూడా భాగమే. ఊరూరా వెలసిన బ్రాందీ షాపులు గీత కార్మికులకు ఉపాధిని దూరం చేశాయి. బీరు విస్కీలే కాదు, పెప్సీ కోలాలు సైతం వీళ్ల బతుకుదెరువుకు గండి కొట్టాయి. ఈదులన్నీ వట్టి మొత్తులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండూసులయ్యినవి, చల్లని వీరు బిస్కిలవడు బంటే నా పల్లెల్లోకి, అరే బుస్సుల బొంగే పెప్సి కోల వచ్చే నా పల్లెల్లోకి. ఒకప్పుడు ఊళ్ళో పరక చేపలు పట్టుకునే ముస్లిం పిల్లలు ఈ రోజు పల్లెల్లో లేరు. కొందరు లారీ పనికి పోతుంటే ఇంకొందరు బేకరీల్లో కేఫుల్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు తల్లి దగ్గర దూదు సేమియా తినేవాళ్లు ఇవాళ అద్దాకలితో బతుకులీడిస్తున్నారు. చేపలకు కారాలేసే తురకల పోరలు యాడికి పోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిర, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా, తల్లి దూదు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు, ఆ బేకరీ కేపులు ఆకలి తీరిందా ఆ పట్టణాలలో. వీళ్ల బాధలు ఇలా ఉంటే చేతుల్లో సకల దేవతల్ని కొలువుంచుకున్న విశ్వకర్మలది మరో పరిస్థితి. పల్లెల్లో ఉపాధి కరువై పని వెతుక్కుంటూ పట్నానికి వెళ్లిపోయారు. ఒకప్పుడు ఊరి పెద్దలంతా కూర్చునే వాళ్ల వాకిళ్లు పొక్కిలు లేసి దుఃఖిస్తున్నాయి అంటున్నారు వెంకన్న. పరకల పనికి ఆకలి తీరక, గడము నొగల పని గాస మెల్లక,
ఫర్నిచర్ పనులెదుక్కుంటూ ఆ పట్నం పోయిర విశ్వకర్మలు ఆసామూలంతా కూసునేటి వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోన. ఫ్యాషన్ పేరుతో విరుచుకుపడ్డ రెడీమేడ్ పరిశ్రమలు టైలర్లకు జీవనోపాధి దూరం చేశాయి. ఒకప్పుడు పల్లెల్లో విరివిగా కనిపించే కుట్టుడు బనీన్లు, చోడెలాగూలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పల్లెల్లో కుట్టు మిషన్ల గుండె చప్పుడు ఆగిపోయింది. మేరోళ్ళ సేతుల కత్తెర మూల కొయ్యి సిలువెక్కిపోయినది, కుట్టుడు రెట్టల బనీళ్లు పోయినవి, చోడెలాగులు జాడకెలేవు. రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చెనంట నా పల్లె పొలి మేరకు, ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని